సర్వ మానవాళికి రక్షణ, మనకు కొండంత అండగా నిలిచి మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడి ఆ మనుకుంటుంది ఇప్పుడు మనసారా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోంది. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊపిపోయి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉంచారు. ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నే శరీరంత వారన్ దయాశాలి వై సూచియుందాలవై నిలిచియున్ తొల్లి శ్రీవత్సమర్తిపై స్వామి కార్యార్థమయ్యేది శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేకు పూజించి యవ్వాను నింపంటు గావించి వాలిని పంపించి కాకులకుంటు వారిని వీక్షించి నిష్ఠించకే తెంచి శ్రీరామ కార్యార్థమైనంక చేతించి కాల్చియం యవ్వుని దుంచూచి ఆనందం పంగియానందనం విచ్చి ఆనందం తెచ్చి శ్రీరామనిచ్చి సంతోషం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. సంజీవిని తెచ్చి సౌమిత్రికి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాపురం వీరులంబోర శ్రీరామ బాణాగ్ని వారందరిం రావణుం సంపదానం సలోకం పురానందమయ్యుండ తప్పేళనం విభీషణు వేడుకంతోడు కనివచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామపురించి అంతం అయోధ్యాపురిం తెచ్చి పట్టాభిషేకం పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరతో 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పాడు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి
ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్నా నాకెవ్వరు కోమిలేరందు మంచి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తన చేసిన పాపములు మాయుడే కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పులో వానరాకారయో హరితవంగారయో పుణ్యకంఠారయో వీరయో వీర నీవే సమస్తం బ్రహ్మ మంత్రం వచ్చదేహంపును దాచి శ్రీరామయంచున్ మనసు పూతమైన ఎప్పుడు తప్పకన్ తనకు రాజిత్వయందుంది నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాన్ని సంచారివై బ్రహ్మదేశం దౌర్ధనీశ్వరా కల్లోల ఆవీర హనుమంత ఓంకార శబ్దం పులం భూత ప్రేతం పులం పిశాచం పులం శాకిని రాతి విద్యాపులం కాలి దెయ్యం పులం నీదు బాలం పులం దుష్టి నేరం వరం పట్టి నీ ముష్టికాలం పులం బాహుదండం పులం సోమఖండం పులం తుంచి కాలా తిరుతుండవై నీవు బ్రహ్మ బ్రహ్మవాదివై నిత్యదేదం పులం చూచి దారోరి నా ముక్తు నరసింహయంతు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. ఇప్పుడు 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారికి మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది.